నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చెందిన గాను శ్రీ వజ్రపల్లి రవికుమార్ గారు, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధనవాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ వజ్రపల్లి రవికుమార్ గారి గురువు గారు శ్రీ పూజ్య గురుదేవ్ పరమహంస యోగానంద గారి జన్మదిన సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే పూజ్య గురుదేవ్ పరమహంస యోగానంద గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి జయంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతికలం కోరుకుంటూ వారికి స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే పూజ్య గురుదేవ్ పరమహంస యోగానంద గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ వారి స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ, అలాగే మీ ఆశీస్సులు మీ శిష్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే వజ్రపల్లి రవికుమార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ పూజ్య గురుదేవ్ పరమహంస యోగానంద గారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీ వజ్రపల్లి రవికుమార్ గారికి, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి, శ్రీ పైడిమర్రి నాగేశ్వరరావు గారికి, శ్రీమతి విజయరాణి గారికి, శ్రీ పైడిమర్రి జగదీష్ గారికి, శ్రీమతి దీప్తి గారికి, చింజు దర్శన్ గారికి, చింజు జయదీప్ గారికి, శ్రీ పైడిమర్రి వంశీ గారికి, శ్రీమతి అంజని సువర్చల గారికి, చింజు కార్తికేయ భరద్వాజ్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అభివృద్ధి శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడెదురైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేరుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి, శ్రీమతి విజయరాణి గారికి, శ్రీమతి అంజని సువర్చల గారికి, శ్రీమతి దీప్తి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటే సార్ కుమారి ఉపశర్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగ కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెంటే సార్ కుమారి ఉపశర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ వజ్రపల్లి రవికుమార్ గారు, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారు, శ్రీ వజ్రపల్లి రవికుమార్ గారి గురువు గారైన పూజ్య గురుదేవ్ పరమహంస యోగానంద గారి ఈరోజు జయంతి సందర్భంగా వారి బర్త్డే సందర్భంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే మర్దకాజా, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే సూరకాయ పప్పు, అలాగే సాంబారు,
అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అన్న